అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల పెళ్లి డిసెంబర్ 4వ తారీఖున అంగరంగ వైభవంగా జరగటం మనందరికీ తెలిసిందే. ఇకపోతే శోభిత ఇప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి శోభిత ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎందుకు ఇప్పుడు శోభితాని అందరూ కూడా ఒక రకమైనటువంటి ప్రశంసల వర్షంతో కురిపిస్తూ ఉన్నారు? ముఖ్యంగా శోభిత ఫ్యాన్స్ అంతా కూడా ఒక షాక్లో ఉన్నారంటగా కొన్ని అంశాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మరి శోభిత గురించి ఒకసారి చూసినట్లయితే అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత దాదాపుగా 4 ఏళ్ల వాళ్ళ వైవాహిక జీవితానికి ఇద్దరు కూడా మ్యూచువల్గా స్వస్తి పలుకుతూ మ్యూచువల్గా డివోర్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత సమంత తెలుగు సినిమాలకు కాస్త దూరమైందనే చెప్పాలి. సో ఆమె దాదాపుగా ఎక్కువగా కూడా బాలీవుడ్లోని సినిమాలు చేస్తూ తనదైన స్టైల్లో ఇటు తెలుగులో, సౌత్లో తనకంటూ ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి సమంత సో బాలీవుడ్లో కూడా తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం జరిగింది. సో ఆ తర్వాత సమంత ఆరోగ్యరీత్యా కూడా కొన్ని సమస్యలు ఫేస్ చేయడం జరిగింది. సో ఆ సమస్యల్ని ఓవర్కమ్ చేయడం కోసం దాదాపుగా 1 సంవత్సరం పాటు ఆమె కంప్లీట్గా సినిమాలకి దూరంగా ఉంటూ ఫారిన్ కంట్రీస్లో ఉంటూ తన పీస్ ఆఫ్ లైఫ్ని తన కంటిన్యూ చేస్తూ వచ్చింది. తాజాగా ఇప్పుడు తను కూడా అటు బాలీవుడ్లో కొన్ని సిరీస్లోనూ, వెబ్ సిరీస్లోనూ కొన్ని సినిమాల్లో కొన్ని నటించబోతుంది. ఇకపోతే వాళ్ళ విడాకుల తర్వాత కొన్ని మంత్స్ తర్వాత నాగ చైతన్య ఒక హీరోయిన్తో డేటింగ్లో ఉన్నారంటూ కొన్ని రూమర్స్ కూడా రావడం జరిగింది. బట్ అవి రూమర్స్ అని ఆ టైంలో కొట్టిపారేసినప్పటికీ కూడా చాలా వరకు నాగ చైతన్య శోభితా ధూళిపాలతో ఒక రిలేషన్లో ఉన్నారన్నట్టయితే తెలుస్తోంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అదే నిజమైంది. సో కొన్ని నెలల క్రితం శోభిత అఫీషియల్గా నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి ఫొటోస్ని ఇరు కుటుంబ సభ్యులు అంగీకారంతో కొన్ని ఫొటోస్ని కూడా షేర్ చేయడం జరిగింది. నాగ చైతన్య జీవితంలోకి శోభితా ధూళిపాల రాబోతుంది అనేది మనకి ఆ టైంలో అర్థమైపోయింది. ఆ తర్వాత కొద్ది మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. సో అదే తరుణంలో నాగ చైతన్య ఏదైతే శోభిత పెళ్లి తర్వాత కూడా అక్కినేని నాగార్జున కూడా తన చిన్న కుమారుడు అయినటువంటి అఖిల్కి సంబంధించినటువంటి నిశ్చితార్థం జైనబ్తో నిశ్చితార్థం జరిగిందంటూ మరో పోస్ట్ను కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ను కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సో మొత్తానికి అక్కినేని వారి ఇంట మొత్తం శుభకార్యాలకు పెట్టింది పేరు అన్నట్టుగా అనిపించింది. దానికన్నా ముందు వీళ్ళ నిశ్చితార్థం తర్వాత ఆ కుటుంబంలో జరిగినటువంటి అంశాలు కానీ ఆ కుటుంబానికి సంబంధించి రాజకీయంగా ముడిపెడుతూ కొన్ని అంశాలు బయటికి రావడం జరిగింది. సో వాటి వల్ల కూడా అక్కినేని ఫ్యామిలీ కొంచెం ఇబ్బందులకు గురైనట్టు మనకి తెలిసిందే. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి అంటే అక్కినేని వారి ఇంటి కోడలుగా అడుగుపెట్టినటువంటి శోభితా ధూళిపాల ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏంటి ఆ నిర్ణయం అంటే శోభిత మొదటి నుంచి కూడా బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాల్లో అండ్ కొన్ని సిరీస్లో, వెబ్ సిరీస్లో కీలక పాత్రలో పోషించడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇండియా వైజ్గా కూడా ఆమెకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం మన అందరికీ తెలిసిందే. అలాంటి శోభిత పెళ్లి తర్వాత తనకి సంబంధించినటువంటి పలు సౌత్కి సంబంధించి కానీ పలు బాలీవుడ్ సినిమాలకు సంబంధించినటువంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ శోభితాని కలవడం జరిగింది. సో ఆ లీడ్ రోల్కి ఆమెని అడగడం జరిగింది. బట్ వాటన్నిటినీ కూడా సున్నితంగా తిరస్కరించింది అనేది ఒకటి ఇప్పుడు బయటికి రావడం జరిగింది. శోభిత ప్రస్తుతానికైతే సినిమాలకు కాస్త దూరంగా ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ వార్తను బట్టి ఆమె కంప్లీట్గా ఇక నుంచి అంటే పిల్లల్ని కనాలి, సో కుటుంబానికి అంటే కంప్లీట్గా ఒక హౌస్ వైఫ్గా కొన్ని రోజులు ఉండాలనుకుంటుంది, పిల్లల్ని కనాలి అనుకుంటుంది అనేది ఒకటైతే బయటకు రావడం జరిగింది. కాబట్టి సో తనకు వచ్చినటువంటి ఆఫర్స్ అన్నిటినీ కూడా చాలా సున్నితంగా శోభిత తిరస్కరించారనేది మాత్రానికి మనకైతే అర్థమవుతుంది. సో పిల్లలు పుట్టి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ శోభిత నటన వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ అప్పటి వరకు మాత్రానికి కంప్లీట్గా శోభిత పిల్లల కోసము ఈ నటనకు వీటన్నిటికీ దూరంగా ఉండబోతుంది అనేది ఒకటి ఇప్పుడు బయటకు రావడంతో ఒక్కసారిగా శోభిత ఫ్యాన్స్ అంతా కూడా కొంచెం షాక్ అయ్యారన్నట్టుగా కొన్ని అంశాలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉన్నాయి. అండ్ మరోవైపు అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ విషయాన్ని చాలా సంతోషంగా తీసుకున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు అనేది చాలా అవసరం, వంశం అని అంటారు కదా, సో అది చాలా అవసరం. కాబట్టి అలాంటి ఫ్యామిలీలోకి వచ్చినటువంటి కోడల మీద చాలా బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కినేని ఫ్యామిలీ కోసం తనకు పిల్లల కోసం శోభిత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండబోతుంది అనేది మాత్రం బయటకు రావడం జరిగింది. సో ఇదే నిజమైతే మాత్రానికి వాళ్ళ జీవితాలు ఇంకా బాగుండాలి, సో వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు త్వరగా రావాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.